సకల దేవతాస్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా యొక్క పెద్ద పటం మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దాన్ని సాహెబ్ దీక్షిత్ గారికి చూపిస్తారు. కాకాసాహెబ్ షిరిడి పోయి ఎవరినైతే దర్శించుకోవాలని నిశ్చయించుకుంటో వారి పట రూపంలో అచ్చట మిమ్మల్ని ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడతాడు. ఈ పెద్ద పటము మేఘశ్యాముంది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దం వేయించుటకు మిరీకర్ల వద్దకు పంపాను. చేయవలసిన మరమ్మతులు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడికి పంపుటకు నిశ్చయించుకుంటారు. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్ కొని బండి రాగా సెకండ్ క్లాస్కి కిరిసి ఉండటచ్చే వారికి స్థలం లేకుండాను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ యొక్క స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టిన. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడికి పోవటకు సిద్ధముగా ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందించి కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకొని వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడికి బయలుదేరి షిరిడి చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగను, కండు ఆనంద బాష్పాలతో నిండెను. అతడు ఆనందంచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకున్నట్లుగా వారిని తోడుకొని వచ్చుటకై శ్యామాను పంపినట్టు తెలియజేశాను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపాను. షిరిడీలోనొక వాడాను గట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకున్నాను. అతడు బాబా వల్ల పొందినటువంటి అనుభవములు లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ చెప్పలేము. కానీ ఈ కథను ఒక విషయంతో తెలుసుకుందాం. బాబా కాహ్యాసాభ్యతో అంత్యకాలమున నిన్ను విమానంలో తీసుకొని పోయేదనన్న వాగ్దానము సత్యమైనది. 1926 సంవత్సరమున జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్తో రైలు ప్రయాణం చేస్తూ బాబా విషయము మాట్లాడుతూ సాయిబాబా యందు మనస్సు లీనం చేశాను. ఉన్నట్టుండి తన శిరస్సును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధబందరు లేక అట్టి చికాకు పొందక ప్రాణాలు విడిచాను. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవ సరస్వతి స్వామిల వారు, అంటే వీరిని టెంబే స్వామి అని చెప్పి పిలుస్తారు, రాయమండ్రిలో మకాం వేస్తారు. ఆయన గొప్ప వైశిష్టకుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడర్కు పుండరీకరావుకి వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి వెళ్తారు. వారు స్వాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడి పేరు వస్తుంది ప్రస్తావనలో. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకి ఇచ్చి ఇట్లంటారు: దీనిని నా సోదరుడకు సాయికి ప్రణామాలతో నర్పింపుము, నన్ను మరువొద్దని వేడుము, నా యందే ప్రేమ చూపుమని చెప్పుము అని చెప్పి ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కారం చేయరని, కానీ బాబా విషయమై అది ఒక అపవాదం మరియు చెప్తారు. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడికి తీసుకొని పోవటకు సమ్మతిస్తాడు. బాబాను స్వామి సోదరుడచే సమాంతరముగా ఉంటారు. ఏలన్నా బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించుతూనే ఉంటారు. ఒక నెల పిమ్మట పుండలీకరావు ఇతరులతో షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్తారు. వారు మన్మాడు చేపుతారు. దాహం వేయుటచే ఒక సెలయేరు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి పరగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసి అవి మిక్కిలి కారంగా ఉండటచే టెంకాయను పగలగొట్టుకొని దాని కోర్ను అందులో కలిపి అటుకులను రుచికరంగా చేసి దురదృష్టం కొలది ఆ కొట్టినటువంటి టెంకాయ స్వాముల వారు పుండలీకరావు ఇచ్చినది. షిరిడి చేరినప్పటికీ పుండలీకరావుకి ఈ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించను. భయంతో వణుకుచూ సాయిబాబా వద్దకెక్కెను. టెంకాయ విషయం ఎప్పటికీ సర్వజ్ఞుడు బాబా గ్రహించే ఉన్నాడు. బాబా వెంటనే తన సోదరుడుకు టెంబే స్వామి పంపినటువంటి టెంకాయ ఇమ్మని చెప్పి అడుగుతాడు. పుండలీకరావు బాబా పాదాలు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యము వెలిబుచ్చుచు
పశ్చాత్తాపపడుతూ బాబాను క్షమాపణ పెడతాడు. దానికి బదులు ఇంకొక టెంకాయ సమర్పించదని చెప్పి ప్రాధేయపడతాడు. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లగును. దాని విలువ సరిపోవునది ఇంకొకటి లేదనియో చెప్తాడు. అందుకు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఇంకా నా బాబా ఇలా అంటారు, ఆ విషయమే నీవి మాత్రము చింతింపనవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారము నీకు ఇవ్వబడినది. తుదకు దారిలో పగలగొట్టబడినది. దానికి నీవు కర్తవని అనుకోవడం ఎలా? మంచి కానీ చెడ్డ కానీ చేయుటకు నీవు కర్తవనుకొనరాదు. గర్వాహంకారము రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింత అభివృద్ధి పొందును. ఎంత